పేరు మోసిన సినిమేషకాడి యాక్టింగ్ చేసిన పుష్ప 2 సినిమా బుడ్డరీలు విడుదల చేస్తేందుకు పాట్నాలున్న గాంధీ స్టేడియంలో స్టేజ్ చేసి ప్రోగ్రాం పెట్టిరట. ఆ భాగవతం చూస్తేందుకు మస్తు మంది పోయిర్రటేనా సామి రంగా. ఇండియా దేశంలో ఏ సినిమేషకాని ట్రైలర్ ఈవెంట్కు ఇంతమంది పోయినట్టు చెప్పుకునేంత ప్రోగ్రాంలు కూడా ఏం లేవట. చూడండి మీరే, ఏం పబ్లిక్ ఏ కుంభమేళకు పోనంత మంది పబ్లిక్ పోయినట్టున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు, భారతదేశం అంతా కూడా బాగానే మంది ఫ్యాన్స్ ఉన్నట్టు కొడతలేదు. పాన్ ఇండియా స్టార్ గా కొందరు చెప్పుకునే అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ ఉన్నదంటే ఏమో అనుకుంటారు కానీ ఇంత ఫాలోయింగ్ ఉంటదని అనుకోలేదు అనుకుంటారు. పుష్క వస్తే రాలనంత మంది వచ్చిండ్రు అనంగా ఎనుడే గాని గాంధీ స్టేడియంలో పుష్ప 2 బుడ్డరీలు విడుదల పేరంటానికి వచ్చిన వాళ్ళని చూస్తుంటేనే పుష్క కాదు కదా, సన్నటి మన్ను కూడా పోసినా రాలనంత మంది వచ్చినట్టు కొడతలేదు. ఏం ఫాలోయింగ్ ఏం ఫ్యాన్ ఫాలోయింగ్. అల్లు అర్జున్ అంటే ఎంత అభిమానము అడిదిక్కట్లుంటే ఆ మీటింగ్ లో కొనాకు చూడుండ్రి. పోలీసులతోనే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది కొట్లాడ పెట్టుకున్నారట. కయ్యాలు కాకుండా ఎక్కువ మంది వస్తే కంట్రోల్ చేద్దామని వస్తే కావలి కాస్తందుకు వచ్చిన మా మీదికే మరలబడతారా అని పోలీసులు కూడా ఇట్లా అరుచుకున్నారట. అభిమానం ఉండాలి కానీ పోలీసులతోని కీసులాటలు పెట్టుకునే అంత ఉంటదా? ఇంతమంది ఇదే అభిమానాన్ని రాజకీయం మీద పెట్టి పాలకులను అడిగి కడుగుడు మీద పెడితే దేశం ఎప్పుడో బాగుపడేది. కానీ కొందరు భారతీయులు సినిమాలు చూసుడు మీద పెట్టిన కాయసు ప్రజల బతుకులు మార్చుడు మీద పెట్టరు. అందుకే భారతదేశం ఇట్లా వెనకబడ్డది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.